హాయ్ అండి. వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ నేను వచ్చేసి పండగ శుభ్రాలు అయితే మొదలెట్టాను. అండ్ ఈ పాటికి అందరూ పండగ శుభ్రాలు చేసేసి చక్కగా పిండి వంటల్లోకి అయితే వచ్చుంటారు. మీకు తెలియనిదేముంది, అండ్ వీడియో అండ్ కంటెంట్ క్రియేటర్స్ అంటే కంటెంట్ కనిపెట్టాలి, ఆ వీడియో చేయాలంటే మాటలు కదండి బాబు. అండ్ ఆ పనుల్లో ఎడిటింగ్లో బిజీగా అయితే అయిపోయింది నా లైఫ్. అండ్ చాలామంది అయితే బాగా ఆదరిస్తున్నారండి కామెడీ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక్కటే పరుగు అనమాట వీడియోలు అయితే. అండ్ అందరూ నవ్వుతూ ఉండడం నాకు ఇష్టం అనమాట. నేను నవ్వుతూ ఉండాలని అనుకుంటాను. అలాగే నాతో పాటు అందరూ నవ్వాలి అని చెప్పేసి అనుకుంటాను. అందుకే కామెడీ కంటెంట్ అయితే నేను వెతుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మేము కూడా కామెడీగానే మాట్లాడుకుంటాం. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతే సరదాగా అయితే ఉంటాం. ఇంక వీటి వల్ల నాకు పండగ శుభ్రాలు అన్నీ లేట్ అయిపోయినాయి అనమాట. అయినా సరే తగ్గేది అని చెప్పేసి మొత్తం అన్నీ తీసాను. నేను ముందు రోజు కబోర్డ్లో బట్టలన్నీ సర్దేసి నీట్గా పేపర్లు వేసేసి పాత బట్టలన్నీ తీసి ఒక సంచిలో అయితే పెట్టాను. ఈ ఇయర్ ఎన్ని తీస్తానని చెప్పేసి అన్నీ కూడా సంచిలో అయితే పక్కన పెట్టాను అనమాట. ఎవరికైనా ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ అయితే ఉంది. సో ఆ బ్యాక్ పెయిన్ అయినా సరే తగ్గేదేలా అని చెప్పేసి మొత్తం అన్ని తీసాను. ఇంకో పక్కన వంట చేసుకుంటూ ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం అన్నట్టుగా ఇవన్నీ కూడా మొత్తం తీశాను. స్టీల్ సామాన్లు తీశాను. అండ్ పైన అటక మీద సామాన్లు తీయలేదండి బాబు. ఎందుకని అటక మీద సామాన్లు తెస్తే ఇంక నేను చచ్చానే. అండ్ యాక్చువల్లీ మనిషిని పెట్టుకుని చేంజ్ చేసుకుందాం అనుకున్నాం. మా ఆయన అన్నాడు, ఈ మాత్రం దానికి మనిషిని అవసరమా నీకు, నువ్వు తీయి, నేను వస్తాను సాయం అన్నాడు. ఒకటే తరువు ఆయన జంపు. ఆయన పొద్దున్నే అనమాట. అంటే పొద్దున్నే నేను స్టార్ట్ చేయలేదని కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. బ్యాక్ పెయిన్ అని అన్నాను కదా, సో దానివల్ల నాకు కుదరలేదు. ఈయన మధ్యాహ్నం నుంచి వస్తానని అన్నారు. ఏమాత్రం మధ్యాహ్నం నుంచి వస్తానులే అని చెప్పేసి నేను సింపుల్గా అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి. ఈ ప్లాస్టిక్ సామాన్లు పాడేయలేము, ఉంచలేమండి. అలాగని కొంతమంది తెగించి బాగానే పాడేస్తాడు. అండ్ పోయినాయి పగిలిపోయినాయి అయితే కాదు, అండ్ మంచిగా ఉన్నాయే. కానీ నాకు ఎందుకో పాడేలేను, ఉంచలేను. పాడేసిన తర్వాత ఏమో అయ్యయ్యో అనవసరంగా పాడేసేవే అంటాం. అలా కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ అయితే పెరిగిపోద్ది. ఎలాగైతేనో ఈ ఇయర్ ఏదో ఒక రకంగా అవసరం లేని అన్ని తీసి పాడేద్దామని చెప్పేసి అన్నీ కడిగి అయితే ఆరబెడుతున్నాను. నాకేంటంటే సెల్లార్ వల్ల కింద ఎండ తగలదు. పైన మేడ మీద తీసుకెళ్దామంటే ఇంక 2 ఫ్లోర్స్ ఎక్కాలంటే సామాన్లు తీసుకెళ్ళాలంటే చాలా కష్టమని ఇంక సచ్చినట్టు కిందే కడిగేసి శుభ్రం మొత్తం తుడిచేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఇంకో విషయం చెప్పాలంటే, నేను ప్రీవియస్ వీడియోలోని మిలెట్స్ గురించి అయితే పెట్టాను కదా, ఆయన డయాబెటిక్ అని కూడా చెప్పాను మీకు. ఆయన షుగర్ అండి. కాకపోతే ఆయనకి ఏంటంటే హెల్త్ రైస్ గట్రా అంటే రాత్రి మట్లు కూడా భోజనం గట్రా తినేసేవారు. కొంచెం మధ్యకాలంలో టెన్షన్ వల్ల ఆయన అత్తగారింటికి వెళ్ళినప్పుడు అవన్నీ చేయడం వల్ల తినడం వల్ల గట్రా కొంచెం షుగర్ లెవెల్స్ అన్నీ పెరిగాయని చెప్పాను కదా. సో దానివల్ల నేను ఏం చేశానంటే కొంచెం టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు. అండ్ మెంతులు కూడా తాగుతున్నారనమాట. ఈ మిలెట్స్, రాగులు, జొన్నలు అన్నీ కలిపి ఆడించాను కదండి. అండ్ వరుసగా అసలు రైస్ అనే ముట్టుకోకుండా వరుసగా పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం కూడా తింటూ ఉన్నారండి. అండ్ షుగర్ లెవెల్ టెస్ట్ చేసుకుంటే మిరాకిల్గా చెప్పాలంటే షుగర్ కూడా నార్మల్లో వచ్చి కంట్రోల్లో అయితే ఉంది. నేను ప్రత్యేకంగా అందరికీ సజెస్ట్ చేస్తున్నానండి. ఇటువంటి పిండి నిజంగా అందరూ వాడాలి. రాగులు, జొన్నలు అన్నీ ఉండాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలన్నమాట. హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు నాలుగుకి కొన్ని టేస్ట్లు అయితే అందుతాయి కదా, మరి ఉండాలి కదా. సరే, ఏ పనులు వద్దులే, బయట కనిపించే పనులు వద్దులే. బయట పనులు అన్నీ నేను చేసుకుంటాను. లోపల పనులు చిన్న చేసేవాళ్ళు అంటే బాతులు కడగడం, అదే అండి బాతులు కడగడం నేను చేసుకోవాలి. 10 సంవత్సరం నేనే చేస్తానండి. ఇప్పుడు వెళ్ళపించేస్తాను కదా. ఏదైనా బీరకాయ, ఎండి చేప చాలా టేస్ట్గా ఉంటుంది. బాగుంటుంది. అంతమానం ఉండదండి, ఎప్పుడు ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ నీసి తినమండి, తక్కువ. పండగ బట్టలు కొనేసుకున్నారా? పండగ షాపింగ్ అయిపోయిందా? మేము కొనుక్కున్నాం కానీ ఇంకా కొనుక్కోలేదు. మీరు కొనుక్కున్నారు కదా, మాకు ఎందుకులే అంటున్నారు. నేను ఎక్కువ రైస్ మానేసానండి. పొద్దున్న టిఫిన్, సాయంత్రం టిఫిన్, ఎప్పుడైనా సరే. మధ్యాహ్నం కూడా మానేసాను రైస్ తిన్నాం. మధ్యాహ్నం 2 అట్లీస్ట్ తినేవాడిని. మన 2 రోజులు అలా తింటే అందే కొంచెం కూర కదా ఏం బాగుంటుంది. బయతమే ఇంకా తావడం అవ్వలేదా? నేను అన్నట్టు తెలిసి పొద్దున్న నుంచి తెగ సాగరం చేస్తాం. సో ప్రతి ఇంట్లో మిలెట్స్ అయితే వాడాలండి.
పక్కాగా పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇంక తర్వాత వచ్చేసి నేను షోకేస్‌లో సామాన్లు అయితే తీస్తున్నాను. కడుగుదామని చెప్పేసి ఇవేంటంటే పింగాణియే కాబట్టి కడిగిన ఏమి కాదు. అండ్ చీప్ అండ్ బెస్ట్ కూడా ఇవన్నీ కూడా నేను జాతరలో కొన్నవే. తక్కువలోనే ఉంటాయండి. కలర్ పోవు, చక్కగా బావుంటాయి. మనం ఎక్కువ బోర్ కొట్టిందనుకోండి తక్కువ రేటే కాబట్టి పక్కన పెట్టేసినా ఏం కాదు. నా దరిద్రం ఏంటో అండి ఏం కడిగినా సరే ఏదో ఒకటి పగలగొడతా ఉంటాను కంగారు పడిపోతూ ఉంటే. అండ్ తీయడానికే భయపడుతున్నాను. దాని దరిద్రం గట్టుగా నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ ఫ్లవర్ టైప్ అండ్ చిలకలదయితే పోయిందనమాట. 150 రూపీస్ పెట్టి కొన్నాను. అండ్ చాలా బాగుంది. నాకు చాలా ఫీల్ అనిపించిందండి. ఇంక వీటి లైఫ్ స్పాన్ ఇక్కడ వరకే అని చెప్పేసి ఇంక సరిపెట్టుకుని పక్కన పెట్టేసి మళ్ళీ జాతర వస్తుంది కదా కొందామని అనుకున్నాను. ఇంక తర్వాత వచ్చేసి మళ్ళీ సింపుల్ మళ్ళీ వీడియో కంటెంట్ క్రియేటర్స్ కదండి మళ్ళీ స్క్రిప్ట్ చేయాలని చెప్పేసి ఈ హడావుల్లో కూడా మళ్ళీ స్క్రిప్ట్ చేసాం. ఈ వీడియో ఏమైనా షార్ట్ వీడియో చూసారా? ఇందులో నేను వేసుకున్న షూ వచ్చేసి అది మా సిస్టర్కి అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో. అండ్ చాలా రీజనబుల్ అండ్ 295 రూపీస్ అయితే పడిందండి. అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ నిజంగా అరికాళ్ళకి ఇన్సోల్ ఉంటుంది లోపల మెత్తగా అయితే ఉంది. నిజంగా చాలా క్వాలిటీగా అయితే ఉంది. మీ ఎవరికైనా కావాలని చెప్పేసి అంటే నేను లింక్ అయితే ఇస్తాను చూడండి. ఇంక తర్వాత వచ్చేసి నైట్ అయితే అయిపోయిందండి. అవన్నీ దులిపి చేయబోతుకి వీడియోలు కూడా చేసుకుంటూ మరి చేయాలంటే కష్టం కదండి. కంటెంట్ క్రియేటర్ అన్న తర్వాత ప్రతి డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేయాలి. అండ్ అది కూడా నా డ్యూటీ. సో, అలా కిచెన్‌లోకి వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాననమాట. ఇక్కడ నేను దేంతో క్లీన్ చేస్తున్నానో తెలుసా అండి? పెయింటింగ్ బ్రష్‌తో అండి. చాలామంది పెయింటింగ్ బ్రష్ పెయింటింగ్‌కే యూజ్ చేస్తారు. కానీ మా సైడ్ అలా కాదండి. అండ్ దులపడానికి కూడా వాడతారనమాట. ఇంక నైట్ అయితే అయిపోయిందండి బాగాని. ఈలోపు ఆ బయటియన్నీ ఆరుతున్నాయి కదా అని చెప్పేసి లోపలియన్నీ కూడా డస్టింగ్ అయితే చేస్తున్నాను బ్రష్‌తో. ఇంకా నైటు అవి వదిలేసాననమాట ఆరతాయని చెప్పేసి. ఇంకా డస్ట్ గట్ట పడకుండా వీటి మీద క్లాత్ అయితే కప్పేసాను. ఇంక నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా డస్టింగు, క్లీనింగు ఉంటాయి.